అపాయింట్మెంట్ ఉంది, నేను దయచేసి వెళ్తాను. థ్యాంక్ యూ పెట్టండి. సో ప్రసన్న హరికృష్ణ గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో చాలా ఎక్కువ ఓట్లు కూడా తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన కూడా ఫైట్ చేస్తున్నారు. ప్రసన్న హరికృష్ణ గారు ఏమనిపించింది మొత్తం ఓవరాల్ రీడింగ్ ఏంటి? మీరు అప్పుడు జీవో 29 గురించి ఫైట్ చేశారు, తర్వాత ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. సో ఎట్లా సరే ఈ కేసులు ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేకపోయాం రాష్ట్రం వచ్చిన తర్వాత, అంతేనా? అంతే. 11 సంవత్సరాల్లో మనం ప్రతి సంవత్సరం చాలా మంది సివిల్ సర్వెంట్ సెలెక్ట్ అవుతున్నారు కదా, ఏంది దుస్థితి? దీనికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1000 మంది ఎంపిక. మనం గ్రూప్ 1 ఒక్కటి కూడా భర్తీ చేసుకోకపోతే ఎట్లా? ఎందుకు ఈ దుస్థితి? సో ఏం చేయాలి చెప్పండి మీరు. సో అంటే ఇప్పుడు మనకు రాష్ట్రం ఏర్పాటై ఆల్మోస్ట్ 10 years, 11th year ఇది. అంటే లాస్ట్ గవర్నమెంట్ 503 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంకొక 60 కలిపి 563తో మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వాలు మారుతున్న నిరుద్యోగ సమస్యలు, నిరుద్యోగుల యొక్క బాధలు అదే విధంగా సస్టైన్ కావడం జరుగుతూ ఉన్నది. సో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. మరి ప్రభుత్వాలను మార్చడంలో నిరుద్యోగుల పాత్ర అనేది చాలా కీలకం. ప్రభుత్వాలు అది ఏదైనా కావచ్చు, అది గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలము, ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ 2 years. మరి గత ప్రభుత్వం తప్పులు చేయడం వల్లనే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని మార్చినప్పుడు, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ ప్రభుత్వానికి కొంత సోయి అనేది ఉండాలి కదా. అంటే మన భాషలో చెప్పాలంటే మరి ఈ నిరుద్యోగుల వల్లనే కదా ఈ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళే కదా బస్సు యాత్రలు చేసింది. నార్త్ తెలంగాణ పేరుతో ఒక బస్సు యాత్ర, సౌత్ తెలంగాణ పేరుతో ఒక బస్సు యాత్ర చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఎక్కడైతే తప్పిదాలు చేయడం జరిగిందో, వాస్తవానికి ఇంతకుముందు మేడం అడిగారు ఎందుకు టీజీపీఎస్సీ రిపీటెడ్ గా బ్లేమ్ అవుతుంది, అసలు ఏంటి, ఏం సమస్య ఉంది టీజీపీఎస్సీలో? ఇప్పుడు గత ప్రభుత్వం మారడానికి, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కావడానికి, అంటే పేపర్ను జస్ట్ టీజీపీఎస్సీ ఆఫీస్లోనే ప్రింట్అవుట్లు తీసుకొని మనకు బజ్జీలు మిరపకాయల్లాగా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ ఎంప్లాయీస్ ప్రాపర్గా లేవనే కదా. ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తే అత్యధిక మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 200+ ఎంప్లాయీస్ ఓన్లీ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. మరి మన టీజీపీఎస్సీ ఆఫీస్లో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? అందులోపల అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు? అందులోపల కాంట్రాక్ట్ బేస్ మీద ఎంతమంది పనిచేస్తున్నారు? ఎంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు? అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యం చాలా బలంగా ఉంటే మనకు వర్క్ డిలే కాదు, నోటిఫికేషన్స్ డిలే కావు. అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి ఇండెంట్ టీజీపీఎస్సీకి అందడం జరిగిందో వాళ్ళు చకచకా పనులు కనుక చేసినట్లయితే నోటిఫికేషన్ లోపల డిలే కాకుండా, ఎగ్జామినేషన్ ప్రాసెస్ లోపల డిలే కాకుండా, ఎగ్జామినేషన్ ఫేర్గా కండక్ట్ చేసి రిజల్ట్స్ ఫేర్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భరత్ గారు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నాకు ఇంతకు ముందు తెలిసింది, ఇప్పుడు మనకి ఈ గ్రూప్ 1 ఇష్యూ ఏదైతే ఉందో, మనం వాస్తవానికి ఈ గ్రూప్ 1 ఇష్యూ వచ్చినప్పుడు జీ తెలుగు న్యూస్ అనేది మొట్టమొదటి ఛానల్, డిబేట్ పెట్టినటువంటి మొట్టమొదటి ఛానల్. ఆ డిబేట్ కు నేను వచ్చాను, ఇంతకు ముందు మన విఠల్ బాయ్ కూడా ఇద్దరం ఇక్కడ హాజరు కావడం జరిగింది. అప్పుడు కూడా చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఇవాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. అంటే జేఎన్టీయూ లోపల జరిగినటువంటి ఇవాల్యుయేషన్ ఏదైతే ఉందో, అంటే ఇనెలిజిబుల్ ప్రొఫెసర్స్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ చేత పేపర్ను ఇవాల్యుయేట్ చేయించడం, ఏ పేపర్ను ఇవాల్యుయేట్ చేయించాలో ఆ కన్సర్న్ సబ్జెక్టుతో సంబంధం లేకుండా, ఓరియంటేషన్తో సంబంధం లేకుండా ఇవాల్యుయేషన్ చేయించినటువంటి పరిస్థితి తలెత్తింది. కాబట్టి కోట్ల మెట్లు నిరుద్యోగులు ఎక్కడం జరిగింది అని చెప్పేసి గతం లోపల మనం చాలా రకాల డిస్కషన్స్ చేశాం. మరి దాని కారణంగా దీని కారణంగా ఇప్పుడు కంప్లీట్గా అంటే 3 నెలల లోపల దిద్దడం వల్ల ఇప్పుడు 6 నెలలు, ఆల్మోస్ట్ March 9th రోజు మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇచ్చారు. మార్చ్ అంటే దిస్ ఈజ్ September 9th, అంటే 6 నెలల టైము వృధా. ఇక్కడ టైం అనేది పక్కన పెట్టినట్లయితే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు మానసిక వ్యధకు లోను కావడం జరిగింది. అంటే ఇది చావు కన్నా దారుణం. ఇప్పుడు ఒక పరీక్ష కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్న నిరుద్యోగుల బాధ పరిస్థితి? ఎస్ అండి, ఇప్పుడు 2011 లోపల లాస్ట్ నోటిఫికేషన్ ఉంటుంది. గత ఎప్పుడో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు. ఈ నోటిఫికేషన్ 3.0 అంటే 3 సార్లు ప్రిలిమ్స్ జరిగింది, ఒకసారి మెయిన్స్ జరిగింది. ఆ మెయిన్స్ లోపల జరిగినటువంటి పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సరైన విధంగా లేదు అని చెప్పేసి ఉద్దేశంతోనే
కోర్టులో ఈ రోజు జడ్జిమెంట్ రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఏం చెప్పారు అంటే రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి అన్నారు. అదొక్కటి చాలండి. 222 పేజీలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ ఇప్పుడే ఇంతకుముందే వచ్చింది. రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి ఒకే ఒక లైన్ మనం చాలా డైమెన్షన్స్ లోపల ఇంటర్ప్రిట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఎందుకు రూల్స్ వర్ నాట్ ఫాలోడ్ అన్నప్పుడు నోటిఫికేషన్ లోపల చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. పారా నంబర్ 15.4 లోపల మనకు పిఎంఎల్ అదే విధంగా జిఆర్ఎల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పిఎంఎల్ అంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు రీకౌంటింగ్ కు ముందే టీజీపీఎస్సీ వాళ్ళు అప్లోడ్ చేయాలి. వాస్తవానికి అది పబ్లిక్ డొమైన్ లోపల పెట్టాలి. అది దేశ రహస్యం కాదు కదా. విదేశీయులు ఎత్తుకుపోయి మన దేశం పైన అటాక్ చేసి మన దేశాన్ని కంప్లీట్ గా అనిశ్చితికి లోను చేస్తారనేటువంటి రహస్యం కాదు కదా అది. సో పబ్లిక్ డొమైన్ లోపల పెట్టకుండా కేవలం ఇండివిజువల్ లాగిన్స్ ఇచ్చేసి వాళ్ళ మార్కులు వాళ్లకు మాత్రమే తెలిసే విధంగా ఇది పెద్ద అంటే దీనివల్ల మాకేదో నష్టపోతాం లేకపోతే ఏమైనా జరుగుతుంది అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఇండివిజువల్ లాగిన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ జిఆర్ఎల్ ప్రకటించడం జరిగింది. సో ఇవి మొత్తం కూడా ఈ రోజు క్యాన్సిల్ చేశారు. ఇప్పటి నుంచి ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అందరికీ యాక్సెసిబుల్ చేయాలా? అదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. యూపీఎస్సీ పెడుతుంది. ఇప్పుడు ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నేను అంటున్నానంటే ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ గనక పబ్లిక్ డొమైన్ లో పెడితే ఎవరైతే రికౌంటింగ్ కట్టే వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాశారు, నేను రాశాను, నాకు 100కు 70 మార్కులు వచ్చాయి, మీకు 100కి 80 మార్కులు వచ్చాయి. మీరు రీకౌంటింగ్ కట్టారు, నేను రీకౌంటింగ్ కట్టాను. కట్టిన తర్వాత మీ 80 నుంచి 95 పెరిగాయి అనుకోండి, నా 70 నుంచి 75 పెరిగాయి అనుకోండి. సో ఎందుకు మీకు అంత పెరిగాయి అని చెప్పేసి నాకు తెలుసు. రీకౌంటింగ్ లో ఎంతమంది పెరిగాయి? రీకౌంటింగ్ లో కొంతమందికి తగ్గాయి. మనం గత డిస్కషన్ లోపల కూడా చెప్పుకున్న పూజితారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఆమె రీకౌంటింగ్ కడితే 482.5 మార్క్స్ వచ్చినటువంటి ఆ పూజితారెడ్డి అనేటువంటి ఒక మహిళ రీకౌంటింగ్ తర్వాత 422.5కి తగ్గాయి. పెరగడం ఎవరికి పెరగలేదా? పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. రీకౌంటింగ్ అంటే ఓన్లీ మార్క్స్ అంటే ఆల్రెడీ ఒక క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ పోస్ట్ చేయడం జరిగింది, అవి ఒకవేళ కౌంటింగ్ లో రాంగ్ ఉంటే వాటిని మాత్రమే కౌంట్ చేయడం జరుగుతుంది, మళ్ళీ పోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి పరిస్థితుల రీత్యా మరి మనకు జడ్జి గారు చాలా క్లియర్ గా కూడా చెప్పారు. ఇంకొక మాట, రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ అనేటువంటి పదాన్ని వాడారు. చాలా 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 పవర్ఫుల్ అయిన వాస్తవానికి అది. అంటే ఎందుకు మోడరేషన్ అనేటువంటి పదాన్ని వాడారు? జనరల్ గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లోపల మనకు నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ కనబడతా ఉంటుంది. మరి ఇక్కడ మోడరేషన్ అనేటువంటి పదం వాడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులకు అతి తక్కువ మార్కులు రావడం, అతి తక్కువ మంది సెలెక్ట్ కావడం వల్ల కోర్టు మెట్లెక్కినటువంటి దరిమిల కేవలం ఇంతకుముందు మా మిత్రుడు అశోక్ కూడా చెప్పడం జరిగింది, 9.95% అంటే అరౌండ్ 10% మెంబర్స్ మాత్రమే మనకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి సెలెక్టెడ్ లిస్ట్ లోపల ఉన్నారు. అంటే 90% ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. అంటే 563 పోస్టులకు సంబంధించి కేవలం 54 మంది మాత్రమే తెలుగు మీడియం లోపల చదువుకొని పరీక్ష రాసి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి జడ్జి గారికి చాలా క్లారిటీ వచ్చింది సార్. సో దాని వల్లనే రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ అని చెప్పేసి అన్నారు. ఈ మోడరేషన్ అనేటువంటి పదాన్ని రెండు రకాలుగా 2 డైమెన్షన్స్ లోపల మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మనకు గతం నుంచి చాలా చర్చలు జరిగినప్పుడు కోచి విమెన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల సెంటర్ నంబర్ 18 అండ్ సెంటర్ నంబర్ 19 ఈ 2 సెంటర్స్ లోపల ఇంగ్లీష్ మీడియం విమెన్ క్యాండిడేట్స్ కు అలాట్ చేయడం జరిగింది. సో ఆ 2 సెంటర్స్ నుంచి ఈ 563 పోస్టుల లోపల చాలా ఎక్కువ మొత్తం లోపల సెలక్షన్స్ అక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి, అంటే జెండర్ డిస్క్రిమినేషన్ చాలా క్లియర్ గా జరిగింది అని అర్థమవుతుంది. లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్, ఇంగ్లీష్ కు మార్కులు వచ్చాయి, మహిళలకు మార్కులు వచ్చాయి అని చెప్పేసి ఆ 2 సెంటర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆ 2 సెంటర్స్ ని మనం తీసుకోవాలా బేస్ గా అన్నప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సెంటర్ నంబర్ 38 టు సెంటర్ నంబర్ 46 అంటే సుమారుగా 8 సెంటర్స్. ఈ 8 సెంటర్స్ పూర్తి స్థాయి లోపల మనకు తెలుగు మీడియం స్టూడెంట్స్ కు అలాట్ చేసినటువంటి సెంటర్స్. మరి ఈ 8 సెంటర్స్ లోపల ఒక్కొక్క సెంటర్ నుంచి 1 కన్నా ఎక్కువ సెలెక్షన్ లేదు. ఎంత దారుణం! సో ఇలా అంటే మోడరేషన్ అనేది జరగాలి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఇంత మార్కు లోపల వ్యత్యాసం ఉన్నప్పుడు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మలైజేషన్ మోడరేషన్? సో నార్మలైజేషన్ అనేది ఇంతకు ముందు చెప్పారు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ లోపల ఆంథ్రోపాలజీ అండ్ పిఎస్ఐఆర్ ఆర్ ద లీడింగ్ ఆప్షనల్స్ విత్ రెస్పెక్ట్ టు ద మార్క్స్ స్కోరింగ్. అంటే ఈ 2 సబ్జెక్ట్స్ లోపల అత్యధిక మొత్తం లోపల మార్క్స్ వస్తున్నాయి.
లైక్ ఇప్పుడు బాటనీ, జువాలజీ ఉన్నాయి, లా ఉన్నది, లేకపోతే ఇంకా మిగతా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళకు మార్కులు రావట్లేదు. మరి ఎక్కువ వచ్చినటువంటి మార్కులు ఒకే సబ్జెక్ట్లో ఎక్కువగా మార్కులు రిపీటెడ్గా వస్తూ ఉంటే ఆ సబ్జెక్టును ఎవరైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో, ఆ సబ్జెక్టు ఎవరైతే మెయిన్స్ లోపల రాయడం జరిగిందో వాళ్ళు మాత్రమే యూపీఎస్సీ లోపల ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. మిగతా ఆప్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా సెలెక్షన్ రాదు. కాబట్టి తప్పనిసరిగా సమన్యాయం పాటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అత్యధికంగా వచ్చినటువంటి మార్కులకి, అదేవిధంగా మిగతా అంటే ఒకే సబ్జెక్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సెలెక్షన్ రావద్దు, అందరికీ న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక ఈక్వాలిటీ, ఆ పారామీటర్ ఏంటి అనేది స్పష్టంగా ఇప్పటి వరకు యూపీఎస్సీ కూడా చెప్పలేదు. బట్ దెర్ ఇస్ ఏ ప్రిన్సిపల్, దెర్ ఇస్ ఏ ఏమంటారు, ఒక లా అనేది వాళ్ళు ఫ్రేమ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ లోపల ఏంటి అంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్లో 150 మార్క్స్కి 90 మార్కులు వచ్చాయనుకోండి, అదే తెలుగు మీడియం అదే పేపర్ లోపల 70 మార్కులు వచ్చాయండి. అంటే 90 మార్కులు ఇంగ్లీష్ మీడియం, 70 మార్కులు తెలుగు మీడియం, అంటే గ్యాప్ మనకు 20 మార్క్స్ ఉన్నది. ఈ 20 మార్క్స్ ఉన్నప్పుడు తెలుగు మీడియం లోపల ఎవరైతే ఈ 20 మార్క్స్ తెలుగు మీడియం లోపల అందరి కూడా ఈ గ్యాప్ను కలపాలి. గ్యాప్ను 20 మార్క్స్ తెలుగు మీడియం వాళ్ళందరికి గనక కలిపితే దట్ ఈస్ కాల్డ్ as మోడరేషన్. అంటే న్యాయం అనేది తప్పనిసరిగా అందరికి జరగాలి. యూపీఎస్సీలో జరుగుతుంది. ఓకే, మన దగ్గర ఇది చాలా మంచి సలహా. ఓకే, ఎస్ ఎస్. కాబట్టి అంటే టీజీపీఎస్సీ ఒకటేనండి, అంటే ఇప్పుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం జరగాలి. అండ్ ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అనేటువంటి పేరుతో 20 నెలల నుంచి ప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈగో గానీ భేషజాలకు గానీ వెళ్లకుండా, పట్టుదలకు వెళ్లకుండా, దీన్ని కంప్లీట్ గా ప్రెస్టీజియస్ గా చూడకుండా ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకు దిగి రావాలి. ఎందుకంటే వీరి వల్లనే ఈ ప్రభుత్వం నిలబడింది, ఈ ప్రభుత్వం సర్వైవ్ అవుతున్నది. కాబట్టి సో నిరుద్యోగుల యొక్క బాధలను అర్థం చేసుకోవాలి. మళ్ళీ డివిజనల్ బెంచ్ అనేటువంటి పేరుతో, మళ్ళీ కాలయాపన చేసేటువంటి పేరుతో ఎట్టి పరిస్థితుల లోపల ప్రభుత్వం ముందుకు వెళ్ళొద్దు. సో మళ్ళీ ఈ జడ్జిమెంట్ను మనం అందరం కూడా గౌరవిద్దాం. టీజీపీఎస్సీ గౌరవించాలి, ప్రభుత్వం గౌరవించాలి. ఈ జడ్జిమెంట్తో ఆగి రివాల్యుయేషన్ పైన కూడా నిరుద్యోగులకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే, లింగ్విస్టిక్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది. కాబట్టి నమ్మకం లేనటువంటి దరిమిల మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది జరిపి అందరికీ న్యాయం చేయాలి అని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. మైపాల్ యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు. మైపాల్ గారు నమస్తే. నమస్తే.